ఒకసారి దీన్ని వీడియో చేద్దాం మనం. వీడియో చేయాలంటే ఏం చేయాలి? ఫైల్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోర్ట్ అనేసి ఎక్స్‌పోర్ట్ వీడియో. తర్వాత మీకు క్వాలిటీ ఏ క్వాలిటీ కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ పెట్టుకుంటే చిన్న సైజ్ వస్తుంది. క్వాలిటీ అంత బాగుండదు. ఇది మీడియం. ఇది టీవీలో చూడడానికైతే ఇది మొబైల్‌లో చూడడానికైతే ఓకే. ఇదేంటంటే లార్జ్ టీవీలో చూడడానికి పనికొస్తుంది. కానీ ఫైల్ సైజ్ చాలా పెద్దగా అవుతుంది. సరే మనం ప్రస్తుతం ఈ క్వాలిటీ చేసుకుందాం. 720p ఓకే సరిపోతుంది. క్రియేట్ ఏ వీడియో అంటున్నాను. అనగానే మనకి ఇక్కడ డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్స్‌లో పెట్టేస్తాను. ఈజీగా ఉంటుంది మనకి. డౌన్‌లోడ్స్‌లో ఎక్స్‌పోర్ట్ అనండి. ఎక్కడ సేవ్ చేస్తున్నారో చూసుకోండి జాగ్రత్తగా. ఎక్స్‌పోర్ట్ అనగానే అది వీడియో రాదు. ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది చూడండి. ఇది మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాతనే మీరు వీడియో ఓపెన్ చేసి చూడండి. సో, ఇది మనకి తొందరగానే అయిపోతుంది. మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్‌ని బట్టి టైం తీసుకుంటుందది. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఆ వీడియో ప్లే చేసి చూద్దాం. దాని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది. వీడియో ఎక్స్‌పోర్టెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఒకవేళ మీ సిస్టమ్ గనుక అంటే ఓల్డ్ సిస్టమ్ సరిగ్గా పర్ఫార్మెన్స్ బాలేకుంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇది డౌన్‌లోడ్స్‌లో ఉంది ఇప్పుడు. ఇది ప్రెజెంటేషన్ అనేది వీడియో తయారైపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకున్నాం. నెక్స్ట్